ప్రస్తుతం అయితే మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలో మున్సిపల్ పరిధిలో మనం ప్రస్తుతం ఉన్నాము. మనం కృష్ణవేణి స్కూల్లో ముందు గేట్ దగ్గర మనం ఉన్నాం. ఈరోజు ఇక్కడ కృష్ణవేణి స్కూల్లో చిన్నపిల్లలు అంటే నర్సరీ నుండి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలకు వారి యొక్క టాలెంట్ను బట్టి వాళ్ళు చదివిన చదువుని అక్కడ ఉన్న ప్రిన్సిపల్ అక్కడ సంబంధించిన వాళ్ళ టీచర్లు దాంతోపాటు పేరెంట్స్ అక్కడికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ వచ్చి అక్కడ మా బాబు ఎలా చదువుతున్నాడు ఏంటి అని ఇక్కడ అయితే ఆ యొక్క ప్రోగ్రామ్ అయితే మన కృష్ణవేణి స్కూల్లో అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనం లోపలికి వెళ్ళి చూద్దాం ప్రోగ్రామ్ ఎలా ఉంది ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూసి అయితే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం అయితే కృష్ణవేణి స్కూల్లో లోపల భాగాల్లో వచ్చాము. అక్కడ ప్రోగ్రామ్ ఏ విధంగా జరుగుతుంది ఏందనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే రెడీ సార్ రైట్. మనం ప్రస్తుతం అయితే స్కూల్లో ఉన్నాము. ఈ ప్రోగ్రామ్ ఇంత మంచి ప్రోగ్రామ్ని పేరెంట్స్ దగ్గర నుండి చేపేయడానికి వాళ్ళకి ఇటువంటి ఆలోచన ఎలా వచ్చిందో మనతో పాటు కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ భూపాల్ సార్ ఉన్నారు. సార్ నమస్తే, నా పేరు సీతారాం సార్, టీ9 కరెస్పాండెంట్. ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చింది సార్? ఎందుకంటే ఈ రోజుల్లో ప్రైవేట్ స్కూల్ అంటే చాలా మందికి ఒక అపోహ వచ్చిందండి. మార్కులు ఎక్కువ ఇస్తారు, రికార్డులు ఏవో ప్రోగ్రెస్ కార్డులు చూపిస్తారు, అసలు పర్ఫార్మెన్స్ ఉండదు అనేటువంటి ఉద్దేశము పేరెంట్స్లో ఒక అపోహను తొలగించడం కోసం మనం యాన్యువల్ అకాడమిక్ ఏదైతే ఆ ప్రోగ్రామ్ ఉందో యాన్యువల్ సంబంధించిన షెడ్యూల్ మొత్తం మనం రూమ్లలో డిజైన్ చేసినామండి. ఆ లెటర్స్ కానీ వర్డ్స్ కానీ సెంటెన్స్ కానీ డిఫరెంట్ పిక్చర్స్ కానీ ప్రతి దాన్ని పిల్లవాడు ఐడెంటిఫై చేస్తుండా లేదా అనేది పేరెంటే తాను స్వయంగా వచ్చి చెక్ చేసుకోవడం అనమాట. అంటే ఇంకా పేరెంట్ మనల్ని క్రాస్ ఎగ్జామింగ్ చేయకుండా మనం ఈ 1 అకాడమిక్ ఇయర్లో ఏం నేర్పినామో ఆ విషయాన్ని స్వయంగా పేరెంటే తెలుసుకునే ఏర్పాటు తరగతి గదుల్లో ఏర్పాటు చార్ట్స్ కానీ వివిధ మన డయాగ్రామ్స్ కానీ లెటర్స్ కానీ సెంటెన్స్ కానీ అంటే ఇప్పుడు సపోజ్ ఒక యూకేజీ ఉందనుకోండి, యూకేజీకి సంబంధించిన అకాడమిక్ బుక్ మొత్తం మీకు ఆ క్లాస్ రూమ్లో ఉంటుందండి. అక్కడ టీచర్ నేర్పి అంటే టీచర్ సాధారణంగా మనం పేరెంట్ అపోహ ఏంటంటే టీచర్ బాగానే చదువుతుండు కదా అనగానే మీరు బట్టి పట్టించి నేర్పించిందే చదువుతుండు అనేటువంటిది ఒక డౌట్ ఉంటుంది. అట్లా కాకుండా పేరెంటే తను వచ్చి తనకు ఏదైతే డౌట్ ఉందో ఏదైతే అనుమానం ఉందో మా పిల్లవాడు ఇది చెప్పగలుగుతాడా, ఈ సెంటెన్స్ చదవగలుగుతాడా, ఈ పిక్చర్ని ఐడెంటిఫై చేయగలుగుతాడా అనే దానికోసం స్వయంగా తన పేరెంటే తను స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ యాన్యువల్ ప్లాన్ను మనం ఏ విధంగా ఇచ్చినామో దాని ప్రకారం మనం చెప్పినామా లేదా దాన్ని ఒకసారి క్రాస్ ఎగ్జామింగ్ చేసుకోవడం కోసం పేరెంట్ చాలా కష్టపడి డబ్బులు పెట్టి చదివిస్తున్నారు కదండి, చెమటోసి కష్టపడుతున్నారు. వాళ్ళ పిల్లలు ఏం చదువుతుందో చూపించాల్సిన పారదర్శకత స్కూల్లో మీద ఉంది. అంటే సార్ మీరు ప్రతి రూపాయి వారిస్తే ప్రతి అక్షరం మేము నేర్పించి పంపిస్తాం అన్న ఒక ఫీలింగ్. అంతే కదండి, తప్పదు. ఎందుకంటే చెమటోడ్చి డే మొత్తం కష్టపడి ఇవాళ రేపు పిల్లలే పేరెంట్స్ సర్వస్వం అండి, వేరే ఆస్తులు కాదు. వాళ్ళు ప్రతి ఒక్కరిలో ఏం అవేర్నెస్ వచ్చిందంటే ఆస్తులు కూడా పెట్టడం కాదు, వాళ్ళకు విద్య నేర్పిస్తే చాలు అని వాళ్ళ జీవితాలలో సగభాగం ఖర్చు విద్యకు పెట్టడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో వాళ్ళకు మనం పారదర్శకతను ఇవ్వాలి. ఎలాంటి మోసం చేయకుండా, ఎలాంటి రాంగ్ గైడెన్స్ లోకి వెళ్ళకుండా క్రమశిక్షణతో పాటు. అంటే మనం హాస్టల్ యాక్చువల్గా నాన్ లోకల్ కొంతమంది స్టూడెంట్స్ 9th 10th చదివేటువంటి వాళ్ళ కోసం మనం వాళ్ళని ఇక్కడనే స్టడీ అవర్స్ కోసం ఎంగేజ్ చేయడం జరిగింది. చాలా తక్కువ మందితో మనం హాస్టల్ మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకంటే నాన్ లోకల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ట్యూషన్లో పోయే పరిస్థితి లేదు. వాళ్ళు ట్యూషన్లు పోవాలంటే మళ్ళీ సిటీకి రావాలి, మళ్ళీ లక్షలు వేలకు వేలు వెచ్చించాలి. ప్రతి నెల కనీసం 1000 నుంచి 500 నుంచి 1000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో ఆ పిల్లలను మనమే ఎంగేజ్ చేసుకొని మన దగ్గరనే ఉంచుకొని వాళ్ళకు కొంత మంచి రిజల్ట్ రావడం కోసం మాత్రం కొంతమంది పిల్లలను మనం హై స్కూల్ పిల్లలను ఎంగేజ్ చేయడం జరిగింది. వాళ్ళకి హాస్టల్ వసతి కూడా కల్పిస్తున్నాం. ఓకే, ప్రస్తుతం మన మేడం గారు కూడా ఉన్నారు, ప్రిన్సిపల్ మేడం ఈ కరెస్పాండెంట్ మొత్తం స్కూల్ యజమాని మొత్తం మేడం గారు ప్రైవేట్ టీచర్ గారు మొత్తం అయితే ఇక్కడ స్కూల్లో జరుగుతున్న అన్ని ప్రోగ్రాంలు మేడం గారు దగ్గర చూసుకునే పరిస్థితి. మేడం గారు నమస్తే. మీకు ఎలా అనిపిస్తుంది మేడం ఈ ప్రోగ్రామ్?
So actually our school motto is a complete student responsibility is ours. So what we do is the complete academic responsibility of a child, the teachers and the school management will take. So we offer the parent that every academics you leave about your child future, you leave on us. We will take care of that. And today we have conducted the open day and graduation day for the students. So that every parent have visited and they are very happy by seeing their child performance. Each and every parent have checked their student performance completely and they are satisfied. And I thank all the parents, those who have attended the program and make this program very success. Every parent, sometimes when we call a parent or sometimes when we ask the parent to come for the progress card, to take the progress card, then the parent may be busy. At that time they couldn't able to come. Sometimes some parents will come when the teachers are not there, when the teachers are there in their classrooms, they will come and discuss with the management regarding the students' performance. At that time we suggest a parent to attend the parent-teacher interaction program. So due to some problems, some parents have not attended, but today every parent have attended the program and they have checked the child performance. So I thank everyone, and I from this stage I request all the parents is you are doing everything for your child. So please spend the time for your child regarding the academics and visit the school when there is a parent-teacher meeting and talk regarding your child performance with the teachers. So we are ready to explain the performance of your child at any time, but during the parent-teacher interaction program. So today I hope all the parents are very happy, and some of the parents have given their response also. They felt very happy and they said they are very much satisfied with this program and what their children have learnt in the school. So once again we promise all the parents that your child's complete academic responsibility is taken by Krishnaveni Talent School. Thank you. పూర్తి స్థాయిలో మేడం గారు ఒకటి ఇక్కడ పేరెంట్స్ని దగ్గర తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి ఒక అక్షరంగా నేర్పించి వాళ్ళకు మంచి స్థాయిలో ఉంచాలనేది మా యొక్క స్కూల్కున్న నాణ్యతమైన విద్యను అందియడమే మా స్కూల్కున్న ఇది. దానికోసమే మేము ప్రయత్నం చేస్తాం. ప్రతి క్షణం పిల్లల కోసమే మా పూర్తి స్థాయిలో పనిచేస్తాం. మా స్టాఫ్ కూడా అనేక విషయాల్లో కూడా వాళ్ళు దగ్గర నుండి ఎటువంటి ప్రాబ్లం రాకుండా వాళ్ళు పిల్లలు చదువుకునే టైంలో కొద్దిగా మెంటల్గా ప్రిపరేషన్ అయినా కూడా వాళ్ళ దగ్గర నుండి ఏం చేయాలి, ఏం చేస్తే వీళ్ళు మన దగ్గర కరెక్ట్గా ఉండి చదువుతారు, వాళ్ళకు భవిష్యత్ కార్యాచరణ ఎలా చూపించాలన్న ఒక్క తపన తప్ప ఈ స్కూల్కి పెట్టి ఏదో సంపాదించుకోవాలన్న ఆలోచన మాత్రం మా స్కూల్కే లేదన్నట్టుగా అటు భూపాలరెడ్డి సార్ ప్రీతి మేడం గారు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా అయితే స్కూల్తో పాటు ఇక్కడ పేరెంట్స్ని కూడా మనం పూర్తిగా T9 పూర్తి స్థాయిలో పోయి అడిగిన పరిస్థితి. ఇక్కడ ఎలా చదువు నేర్పిస్తున్నారు అని చిన్న పిల్లలను కూడా ట్రీట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అక్షరంతో అక్షరం కరెక్ట్గా గుర్తుపట్టే విధంగా వాళ్ళను నేర్పించే ఆ భావనలతో నేర్పించారు. మంచి స్కూలు, ఇటువంటి స్కూల్లో ఈ ఒక 3 ఏళ్ళే కాదు ఇంకా 10 ఏళ్ల పాటు 10వ తరగతి వరకు ఇక్కడే మేము చదివిస్తామంటూ కొంతమంది ఇక్కడ టీచర్లు పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి. T9 ప్రత్యేక ఫోకస్ కృష్ణవేణి స్కూల్ నుండి ఫేస్ టు ఫేస్. లోపల మాట్లాడుకుంటూ చెప్పండి పిల్లలు.
మీరు అందరూ ఏమైనా వింటర్ ఉంటే మీకు చెప్పగలుగుతారా? చెక్ చేయాలి. కొంచెం బెటర్ మేడం సర్టిఫికేట్ మనం ఫోటో మన కృష్ణారెడ్డి స్కూల్లో ఉన్నాము. పిల్లల యొక్క టాలెంట్ అంటే చిన్న పిల్లలు వాళ్ళకు మనం గుచ్చి నడక ఎలా నేర్పిస్తామో పిల్లలకు చదువు కూడా మన కృష్ణారెడ్డి స్కూల్లో ఆ విధంగా స్కూల్లో నేర్పిస్తున్న పరిస్థితి అయితే ప్రతి ఒక్క అడుగులో ఒక అక్షరం అనేది మన కృష్ణారెడ్డి స్కూల్లో నేర్పిస్తున్న పరిస్థితి అయితే పూర్తిగా చిన్నపిల్లలు నర్సరీ అంటే ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఫస్ట్ క్లాస్ వరకు పిల్లలకు మంచి టాలెంట్ని ఈరోజు వాళ్ళు ఏర్పాటు చేసిన పరిస్థితి యజమాన్యం అయితే పేరెంట్స్ ఉన్నారు. పేరెంట్స్ని అడిగి తెలుసుకుందాం పిల్లల యొక్క టాలెంట్ ఎట్లుంది ఏంటది. అమ్మా ఎవరమ్మా ఎట్లుందమ్మా స్కూల్ ఇక్కడ పిల్లలు ఎట్లా చదువుతున్నారు వాళ్ళ యొక్క టాలెంట్ ఎలా అనిపించింది? రెస్పాండ్ అవుతుందా? ఏం చదువుతుండదు? మీరు ఎక్కడ నుంచి వచ్చారమ్మా? మీ పాప ఎలా ఉంది? పాప ఎలా చదువుతుంది? పర్లేదా? అంటే ఓకే అంటే గతంలో ఇట్లా మార్కులు ఏదో ప్రోగ్రెస్ కార్డులో మార్కులు పెట్టేసేసి వేస్తున్నారని ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు స్వయంగా కళ్ళతో చూశారు కదా, మీ పాప ఎలా చదువుతున్నారు, మీ పాప ఎలా చదువుతుంది, మీ ఫీలింగ్ ఏంటి? గట్టిగా చెప్పమ్మా. యాక్చువల్గా ఈ స్కూల్కి నేను 3 months నుంచి జాయిన్ చేశానండి. అంతకుముందు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల లేదు, కానీ 3 monthsలో చాలా పికప్ అయింది మా పాప. చాలా చాలా అంటే చాలా రైమ్స్ కూడా చాలా నార్మల్గా చెప్పేది, ఇప్పుడు బాగా చెప్తుంది. జీకే ఇంకా ఎక్సలెంట్గా చెప్తుంది, ఏది అడిగినా వెంటనే చెప్పేస్తుంది. ఓకే మీరు ఎక్కడ నుంచి వస్తారు? మీ పాప ఎలా చదువుతుంది? పర్వాలేదా? మంచి చదువుతుందా? ఎక్సలెంటా? ఏదో ప్రైజ్ వచ్చినట్టుంది, గిఫ్ట్ కూడా వచ్చేది, అది సర్టిఫికేట్ వచ్చినట్టుంది. పర్లేదా? బాగా చదువుతుందా? సార్ మీరు ఎక్కడ నుంచి? ఓకే పాప ర్యాంక్ రాండి అన్నమాట స్కూల్. ఓకే బాగా చదువుతుంది. మనం కూడా 3rd క్లాస్ అయితే 4th క్లాస్ జంప్ చేసాము. ఓకే స్కూల్ మాత్రం మా ఊరిలో 50 మంది పిల్లలు వస్తారు ఐగర్పల్లికి. హై స్కూల్కి వచ్చేసి మొత్తం టోటల్ ఐగర్పల్లి మొత్తం కృష్ణవేణి స్కూల్కి వస్తాం. ఓకే అండి పర్ఫెక్ట్. మా ఊళ్ళో 1 of the బెస్ట్ స్కూల్ కృష్ణవేణి. సార్ మీకు ఎలా అనిపిస్తుంది సార్? మంచిగా సార్. ఓకే పిల్లలు ఏం చదువుతున్నారు మీ పిల్లలు? ఎల్కేజీ. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పంపిస్తున్నారు? 2 సంవత్సరాల. పర్లేదా? బెటరా? మీ బాబుకు వచ్చిందా సర్టిఫికేట్? చూపి ఒకసారి. ఇదేనా సర్టిఫికేట్? పాప మీ పాప పేరేంటి? శివాని. ఏది మీ పాప? ఆ పాప ఒకసారి చూడు బాబు, చూపి బాబు. నాని నీ పేరేంటి? శివానియా. ఎలా చదువుతున్నావు? నీకు సర్టిఫికేట్ వచ్చిందా ఇవాళ? ఎందుకు ఇచ్చారు సార్ సర్టిఫికేట్? బాగా చదివామని ఇచ్చారా? మీ స్కూల్లో నువ్వేనా ఫస్ట్? అవునా? ఓకే మాట్లాడాలి తల్లి, మాట్లాడితే నువ్వు టీవీలో చూస్తావు, చూసావా అలా కనిపిస్తావు. ఓకేనా? ఓకే రైట్. సార్ మీరు ఎక్కడ నుంచి? మీ పాప బాబా? చైతన్ రాజ్. ఓకే 2 years నుంచి ఇక్కడ. అయితే నేను ఫస్ట్ టైం ఇక్కడ స్వయంగా సార్లు రమ్మని చెప్పి ఫోన్ చేసి స్వయంగా ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన నా తరఫున సార్ అరేంజ్మెంట్ కూడా రూమ్లలో బాగానే అరేంజ్మెంట్ చేసిన. నా తరఫున పోయి అన్ని సెటిల్మెంట్ చేస్తే నేను అడిగిన ఇది బాబు కాదు ఓకే ఓకే పర్ఫెక్ట్ చెప్తుంది.
అంటే మీ పిల్లలకి అడిగినావు నేను అడిగిన నీ డౌట్ నా స్వయంగా నేను అడిగిన ఏంటంటే పర్ఫెక్ట్ చెప్తుంది. పర్ఫెక్ట్ చెప్తున్నా. బాగుందా? బాగుంది. స్కూల్ పంపిస్తే పర్ఫెక్ట్ నేర్పించి పంపిస్తారా? ఎంత చదివిస్తావా? బరాబర్ ఇదే స్కూల్లో? ఇదే స్కూల్లో 10th వరకు మా బాబు నిండే చదివిస్తాను. హెడ్ కట్ మీరు ఎక్కడ ఉండిస్తారు పక్కన? మీ పాప బాబు మనవరాలా? మీ మనవరాలు పేరేంటి? ఎలా చదువుతుంది పాప? చూడగానే గుర్తుపడుతుంది అక్షరాలు? స్పెల్లింగ్స్ మిస్టేక్ ఏం లేకుండా చెప్తుందా? పర్లేదా? హ్యాపీయా? ఈ స్కూల్లో పంపించాలంటే మీకు హ్యాపీయేనా? 10th వరకు పంపిస్తారా? అంతేనా? సార్ మీరు ఎక్కడ నుండి వచ్చారండి? సార్ మీరు ఎక్కడ నుండి వచ్చారు? చెప్పండి సార్. చిన్న వైభవ్ సార్, నా పేరు షబీర్. నా ఇద్దరు పాపలు సార్ ఇక్కడ నర్సరీ అప్పుడు యూకేజీ అప్పుడు చాలా బాగుంది సార్. స్టడీ ఇట్లా బాగుంది. బేసిక్ నుంచి అన్నీ నేర్పిస్తున్నారు. ఇంకా సారు మేడం చాలా ప్రోత్సహిస్తున్నారు పిల్లల్ని. చాలా బాగుంది సార్. నాకు చాలా నచ్చింది సార్. ఇక్కడ టీచింగ్ ఫీల్డ్లో టీచర్లు ఎలా బిహేవియర్ ఎలా ఉంటుంది సార్? పిల్లల ప్రతి చాలా బాగుంటుంది. పిల్లలతో ఎలా ఉంటారు? వాళ్ళు ఏమైనా కొడతారేనా? అన్నది బెటరా? చాలా బెటర్, చాలా బెటర్. కొట్టుబెట్లయితే ఏం లేదండి. బేసిక్ నుంచి నేర్పియాలి పిల్లలకి అనేది టీచర్లకైనా సార్లకైనా చాలా ఉంటుంది. మీ అయిపోతుందా మీరు? అయిపోతుంది. పాప పాప నీకు? ఇద్దరు పాపలేనండి. ఇద్దరు పాపలు ఇక్కడే ఉన్నారా? ఇక్కడనే ఉన్నారు. ఒక నర్సరీ, ఒక యూకేజీ. ఓకే. అంటే వీళ్ళకు 10th వరకు ఇక్కడే చదివిస్తావా? అవునండి. ఆ నమ్మకం వచ్చిందా? వచ్చిందండి. చాలా పూర్తి స్థాయిలో. ఓకే సార్. మీరు ఎక్కడ ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ చూడగానే వాతావరణం? ఓకే ఓకే. హ్యాపీయా? అక్కడ చూసారా అక్షరాలు? పిల్లలు గుర్తుపట్టుకునే విధంలో ఉన్నారా? ఓకే ఓకేనా? హ్యాపీయా సార్? మీకు ఎలా అనిపిస్తుంది? ఒక్క మాట ఓకేనా? వాళ్ళ పిల్లలు ఒక్కసారి పిల్లలు చూడండి ఒకసారి. మీ బాబు పేరు నాన్న పేరేంటి అమ్మా? అవునా? నీ పేరేంటారా నాన్న? ఇప్పుడు నీకు సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు బేటా? నువ్వు ఎగ్జామ్ రాసావా? హ్యాపీయా? ఓకేనా? ఎలా ఎలా అనిపిస్తుంది స్కూల్లో పిల్లలు పంపించారు కదా, ఇక్కడ స్టడీ ఎలా ఏ విధంగా అనిపిస్తుంది? పర్లేదా? మీ పాప బాబా బాబా ఏం చదువుతాడు? పర్లేదా? హ్యాపీయా? పంపిస్తావా? 10 సంవత్సరాలు ఇక్కడే. ఆ నమ్మకం వచ్చిందా? చెప్పాలి కదా, బాగా చెప్తే కదా. ఓకే. మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీనా? హ్యాపీయా? పిల్లలు మంచి చదువుతున్నారా? నువ్వు చెప్పింది వాళ్ళు గుర్తుపట్టి నీకు అక్షరాలు చెప్తుందా? అంతేనా? ఓకే మేడం. రండి మేడం. మేడం మీ బాబా పాప ఇక్కడ ఎలా ఉందమ్మా స్టడీ? పర్లేదా? ఏమన్నా? ఎన్ని సంవత్సరాల నుంచి పంపిస్తున్నారు పిల్లని? అప్పటికప్పుడు సారు మెసేజ్లు రూపంలో రాసి నోట్స్లో అవన్నీ పంపిస్తారా? పిల్లలకి ఏమైనా డిస్టర్బ్ ఉంటే ఏదైనా వాళ్ళకు నాలెడ్జ్ పరంగా ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఏమైనా రాసి పంపిస్తారా? ఓకే. థ్యాంక్ యూ. మీ పాప ఇక్కడ చదువుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం? వాతావరణం అయితే చాలా బాగుంది. ఇంగ్లీష్ కూడా పర్ఫెక్ట్ వచ్చేసి అన్ని ప్రోగ్రామ్స్ కానీ సాంగ్స్ కానీ ఓవెల్స్ కానీ ఇంగ్లీష్ కానీ ప్లస్ మన మ్యాథమెటిక్స్ కానీ అన్ని పర్ఫెక్ట్. బాగుందా? ఏం చదువుతుంది పిల్లలు? యూకేజా? 10th వరకు చదివిస్తావు ఇక్కడ? ఆ నమ్మకం ఉందా? ఓకే ఓకే. థ్యాంక్ యూ. వాతావరణం చూస్తూ ఉంటే బాబా బాబు అక్షరాలు గుర్తుపడుతుందా? పర్లేదా? మరి 10th వరకు ఇక్కడ పంపిస్తావా? ఆ నమ్మకం ఏర్పడదా? ఇక్కడ టీచర్లు సంబంధించి వాళ్ళ పిల్లల మీద ఎలా ఉంది? పిల్లల టాలెంట్ ఎలా ఉంది మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన పరిస్థితి మనం లోపలికి చూసాం.
చేయబెట్టు డ్రెస్ వేసుకో. మీ ఫోన్ ఇవ్వండి. ఒక్కొక్కరు ఎవరి పేరు